ఇది నిజంగా జరిగిందండి. 3 నెలలు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకున్న విడిపోదామని. ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు ఆచి కారం పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్ అంటుంది కదా, అవునండి. భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ, మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ కాఫీ చేసింది కానీ కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావో అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది. హెడ్స్ ఆఫ్. అందరు దాన్ని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్గా వచ్చే కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే నాకు అర్థం కాలేదు. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తగారు కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ సీరియస్గా చూసుకుంటూ జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన అంటే లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధంకి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది. చాలా బాగా. ఆచి కారం పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.